ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శ్రీకర్కి నేను దగ్గర కావాలంటే ఏవైనా టిప్స్ చెప్తావా? మా ఇద్దరికి పెళ్ళైన విషయం నీకు తెలుసో లేదో ఇంకా నేను కనిపెట్టే పనిలోనే ఉన్నాను. నువ్వు నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నా. నీకెలా సమాధానం చెప్పాలో చెప్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు? కమాన్, టీచ్ మీ. మేడం, ఇది కంప్లీట్ అయింది. ఓకే. ఒక్క నిమిషం శ్రీకర్ గారు. మేడం, మీరు అడిగింది చాలా సింపుల్. ఏం లేదు మేడం. ఆ ఉంగరాన్ని ఇలా చేతిలోకి తీసుకున్న తర్వాత జీవితంలోకి రాబోయేవాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి ప్రేమగా చూడాలి. ఏం జరుగుతుంది ఇక్కడ? సినిమా షూటింగ్. ఏంటా సమాధానం? 2 minutes సైలెంట్ గా ఉండండి సార్. ఇలా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ప్రేమగా చూస్తూ ఉండాలి. శ్రీకర్ గారు కూడా ఇలాగే మీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు. కాబోయే వధూవరులిద్దరిని పైనుంచి దేవతలు చూస్తూ ఉంటారు. పంతులు గారేమో అమ్మా అబ్బాయి ఫింగర్ కి రింగు తొడుగమ్మా అని అంటారు. అప్పుడు మీరు వెంటనే చెయ్యి అందుకుని చేతికిలా రింగు తొడిగేయాలి. వెరీ సింపుల్ మేడం. నీకమైనా మెంటలా? శ్రీకర్కి రింగ్ ఎందుకు పెట్టావు? మీకు డైలాగ్ తో చెప్పడం కంటే వీడియో చూపిస్తే కళ్ళకి కట్టినట్టు ఇంకా బాగా అర్థం అవుతుంది కదా అని ఈ విధంగా చెప్పాను. గురువులు ఒక్కోసారి పిల్లలకి పాఠాలు నేర్పించేటప్పుడు ఇలాగే ప్రాక్టికల్ గా చూపిస్తూ ఉంటారు కదా, అందుకే ఈ విధంగా చెప్పాను. అర్థమైంది కదా మేడం? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇలాగే ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. ఏం అవసరం లేదు. ఓకే మేడం. కావాలని ఇలా చేసింది. ఇటువు. అయినా నువ్వేంటి అడ్డు చెప్పకుండా చక్కగా రింగ్ పెట్టించుకున్నావు? వద్దనాలి కదా. మరొకరి భార్యతో రింగ్ ఎలా పెట్టించుకుంటావు? తనలా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉండే తన్మయత్వం చెందావా? అందుకే సైలెంట్ అయిపోయావా? అయ్యో, నేనొచ్చే సమయానికి మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అస్సలు తెలీదు. తను సడన్ గా అలా చేసింది. నన్నేం చేయమంటారు? అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ని ఎలా ఆపగలం?